బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై చాలా వరకు ఇంకా కేసు నమోదైనప్పటికీ కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు మరియు ధర్నాలు అయితే చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనతో పాటు సిపిఐ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. అక్క నమస్తే అక్క. సో ఇన్ని రోజులు అవుతున్నా కూడా దాదాపు 2 రోజులు అవుతుంది కేసు నమోదు చేశారే తప్ప అసలు అరెస్ట్ చేయలేని పరిస్థితి తెలంగాణలో ఉంది. అసలు ఎందుకంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ బండి సంజయ్ ఏమనుకుంటారంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కూడా ఈ ప్రభుత్వాలు నా వంపులో నా సన్నిహితంగా నేను చెప్పినట్టుగానే వింటామనే ధోరణిలో బండి సంజయ్ ఉండడం జరిగింది. ఈరోజు ఇదే కొనసాగితే మాత్రం రేపు తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వానికి మచ్చ అనేది వస్తుంది. మహిళలకనే రక్షణ కూడా లేకుండా పోతా ఉంది. మొన్న ఇదేటప్పుడు సింగరేణిలో జరిగిన మైనర్ బాలిక మీద కూడా అత్యాచారం జరిగింది. జరిగిన వెంటనే అతను శిక్షించడం జరిగింది. మరి రాజకీయ నాయకులు కాబట్టి ఈ రకంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ఆ ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే మైనర్ బాలిక వాళ్ళకు శిక్ష అయితే ఏ విధంగా జరిగిందో అదేవిధంగా బండి సంజయ్ బండి భగీరథ్ కూడా అదే విధంగా శిక్షించాలి. ఏ రోజైతే ఈ రకంగా పబ్లిక్ పరంగా ఇతను శిక్షిస్తేనే కానీ రేపటి రోజు పబ్లిక్లో కూడా న్యాయం జరుగుతుంది. చిన్న పెద్ద అని కాకుండా కూడా సమన్వయ న్యాయం కూడా జరుగుతుంది. సంజయ్ అంటే బండి భగీరథ్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, బాధితురాలకి న్యాయం చేయాలి. ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది, పరారీలో ఉన్నాడని మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఎట్లా అంటారు? ఇది కేవలం ప్రభుత్వాల అండ ద్వారానే నడుస్తుంది తప్ప వేరే రకంగా అయితే లేదు. ఈరోజు అమ్మాయి మీదే మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. ఈరోజు అమ్మాయి అందుబాటులో ఉంటుంది, ఇతను ఎందుకు అందుబాటులో ఉండడు? ఎందుకు మీరు ఫోక్సో కేసు పెట్టారు? పెట్టిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈరోజు అరెస్ట్ చేయకపోవడం కారణం కేవలం ప్రభుత్వాలు ఆయన వెంట ఉండడం వల్లనే అరెస్ట్ చేయకపోవడము. అతను తండ్రికి ఎక్కడ ఉన్నానే తెలుసు, భగీరథుడు ఎక్కడ ఉన్నాడు సంగతి బండి సంజయ్కి తెలుసు. అయినా కూడా నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం నాయంట ఉన్నాయన్న ధోరణిలో తప్ప ఇంకోటి లేదు. అంటే ఇక్కడ చాలా వరకు ఒక మహిళగా మీరు చెప్పండి, చాలా వరకు ఎట్లా అంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ పార్టీ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళైనా కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఒక బీఆర్ఎస్ తప్పించి మిగతా వాళ్ళు ఏం మాట్లాడడం లేదు. అసలు ఆయన అడుగుతున్నారు, బట్ మైనర్ బాలిక ఎందుకు వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒక ఆడపిల్లలకు అవసరమా లిమిట్స్ అని అబ్బాయిలకు లేనివి? అది కాదమ్మా. ఇప్పుడు అందరు సమాన మహిళలకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి, పురుషుని కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. ఒక మగవాడు బయట తిరుగుతూ ఉంటాడు, వాడికి లేని ఆంక్షలు మహిళలకి ఎందుకు ఉండాలి? కాబట్టి మహిళలకు వేరే రకంగా పురుషులకు వేరే రకంగా అనేది కాదు. అందరికి సమానమైన హక్కులే ఉన్నాయి, సమానమైన విద్యనే ఉంది, సమానమైన ఉద్యోగాలే ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. ఎందుకు పోయినారంటే గవర్నమెంట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నా దగ్గర ఉందని చెప్పేసి ఆలోచనతో అమ్మాయిని లొంగ తీసుకొని భయపెట్టించి అమ్మాయిని లొంగ తీసుకోవడం జరిగింది. అమ్మాయి కాదు కూడదు అనేసరికల్లా వీళ్ళు ఏం జరుగుతున్నది అని అంటే ప్రభుత్వం నా వెనకాల ఉంది, మీ అమ్మాయిలని ఏ అమ్మాయినైనా మేము వాడుకోవచ్చు చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ భగీరథుడు ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడైతే అండగా ఉంటే భగీరథ్కి మాత్రం ఎప్పటికైనా చెడే జరుగుతుంది. అదొక్కటే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వములో బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నారు. వాళ్ళు నినాదాన్ని వాళ్ళు ఏ పార్టీ పాటిస్తున్నారు? బేటీ పడావో అని చెప్తా ఉన్నారు. మనము కాన్వెంట్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెడతారు. పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినప్పుడు తల్లిదండ్రులు వస్తారు, మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉందంటే అని వాళ్ళకి చెప్తారు. చెప్పినప్పుడు ఇలాంటప్పుడు తండ్రి అండగా చూసుకొని భగీరథుడు విచ్చలవిడిగా చేసుకోవడం కారణము తండ్రి అండ చూసుకునే తప్ప మరొకటైతే లేదు. అంటే ఇంతవరకు కూడా ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికి వరకు నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఎలాంటి అసలు స్టేట్మెంట్స్ లేవు, అసలు వ్యాఖ్యలు లేవు, ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. ఎట్లా చూస్తారు? ఇది కేవలం మా పిల్లలు కదా అనే ఆలోచనతో కోడిగినంగా కప్పిపుచ్చుకున్నట్టుగా ఈ నరేంద్ర మోడీ కూడా మావాడి కదా అని కప్పిపుచ్చుకున్నా. అస్సలు అల్లీబాబా 40 దొంగలు ఎక్కడున్నాడంటే అల్లీబాబా 40 దొంగలు కాదు, మహిళల మీద అత్యాచారం చేసి అల్లీబాబా 40 దొంగలు బీజేపీలో ఉన్నారు. అది మేడం చెప్పాలనుకుంటున్నారు. ఓవరాల్గా బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరికైనా కూడా మహిళలకు రక్షణ కలిగించినంతసేపు
ఈ ప్రభుత్వాలు నిలబడవు. ఏవైతే మహిళలకు రక్షణ కల్పిస్తాము దేవతతో పూజిస్తున్నారు అది ఆచరణ పెట్టి మహిళలకు రక్షణ కల్పించి భగీరథను అరెస్ట్ చేసి అమ్మాయికి న్యాయం చేయించినప్పుడే న్యాయం జరుగుతుంది. పబ్లిక్గా కూడా వాళ్ళను సాదరిస్తారు మామూలుగా, కానీ భగీరథను చచ్చేంత వరకు జైల్లో ఉంచాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.